స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు నా సొత్తువని నీ పొత్తుకు పిలిచావు, నీవే నా దేవుడవయ్యా యేసయ్యా, నీవే నా దేవుడవయ్యా. నీవు నా సొత్తువని నీ పొత్తుకు పిలిచావు, నీవే నా దేవుడవయ్యా యేసయ్యా, నీవే నా దేవుడవయ్యా. ప్రభు యేసు అనాపురిపబడినటువంటి రాత్రి శుభ్రతని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై నేను చెల్లిడని చెప్పాను. ఆ ప్రకారమైన పాత్రను ఎత్తుకొని, ఇది నా కృత నిబంధన రక్తము, నేను త్రాగు పర్యంతము బోధిగంతముల వరకు నాకు సాక్షులే ఉందని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. మిక్కిలి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుని ఆరాధన చేసి దేవుని వాక్యాన్ని విని దేవుని సన్నిధిలో ప్రభు బల కొరకు వేచి ఉన్న నీవు, ప్రభువా, నా హృదయంలో ఉన్నటువంటి ప్రతి కలంకమును, నా హృదయంలో ఉన్న ప్రతి అవిధేయతను మీరు కొట్టివేయండి. మీరు అతను ప్రోక్షించి నన్ను పరిశుద్ధపరచండి. ప్రభువా, నా కొరకు కలువరి శిలువలో రక్తము కార్చి ప్రాణము పెట్టి నైనా ఇదిగో చనిపోయి తిరిగి లేచిన దేవానికి స్తోత్రాలు. నా శాప పాప బంధకాలను నువ్వు తొలగించావు దేవా. నా బలి యొక్క ప్రభావ ప్రతి విధమైనటువంటి కట్లను తెంపివేసిన దేవానికి స్తోత్రం. నాకు రక్షణ భాగ్యం అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బదులు చేయవేయడం ద్వారా అయినా నాకు బలమును, శక్తిని, సమాధానం అనుగ్రహించండి. నా కుటుంబంలో, నా పిల్లల్లో, నా భర్త విషయాల్లో, సమస్తమైన మా పనిపాటల్లో మీరు తోడుగా ఉండండి ప్రభు. నీకు స్తోత్రం. ఎలాంటి ఆటంకాలు లేకున్నట్లు, ఎలాంటి సంతాన శక్తులతో మేము అయినా ప్రభు బంధించబడకున్నట్లు మీ ఆత్మ ద్వారా జీవించే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాన్ని పరీక్ష చేసుకుంటున్నాం. మేము చేసిన పాపముల కొరకై కలువరి శిలువలో మా కొరకు మరణించిన దేవా నీకు స్తోత్రం. మా చేతుల ద్వారా, మా పాదముల ద్వారా మేము చేసిన ఈ యొక్క పాపము కొరకై అయినా ప్రభు నీ చేతులకు మా ప్రభు మేకులు కొట్టబడి ఉన్నాయి, నీ పాపములకు మేకులు దిగుకొట్టబడి ఉన్నాయి. మా తలంపుల ద్వారా, మా తల ద్వారా చేసిన పాపముల కొరకై నీ తల మీద ముళ్ళ కిరీటం ఉంచబడి ఉంది నైనా. ఇదిగో మా కొరకు గాయాల పాలై, మా కొరకు హింసలు ఉంది నైనా. ప్రభు నీవు చేసిన శిలువ త్యాగానికి జ్ఞాపకం చేసుకుంటూ ఈ సన్నిధి మాతో ఉంచండి ప్రభు. నీకు స్తోత్రాలు. ఈ సన్నిధి కార్యక్రమాలు జరిగించమని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటారని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందినాము తండ్రి. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శరీరము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము.
ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతి యేసును, యేసు రక్తము సంపూర్ణ శాంతిని యేసును, యేసు రక్తము. అందరికైతే మీకు క్రియస్థాన్ని చూపించవలసిందిగా కోరుచు ఉన్నాం. అలాగే ద్రాక్షరసం కొరకు మనం ప్రార్థన చేసుకున్నాం. క్రీస్తు శిలువలో కలిసిన రక్తము, ఆ రక్తం ద్వారా మనకు వచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మనం ప్రభువును చూద్దాం. ద్రాక్షరసం కొరకు దైవచంద్రాలు నయ్యని ప్రార్థన చేస్తాం. నయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవ యేసుక్రీస్తు ప్రభు అని కొందరములు సోదరులు తండ్రి. అవును ప్రభా, కేవలం నన్ను రక్షించడం కోసం నేను ఈ భూమి మీదకి వచ్చి 3 మేకులు తినాలి తండ్రి. ఈ అలడ దేవుడిన గొప్ప దేవాన్ని కొందరములు సోదరులనైనా కేవలం నైనా నన్ను రక్షించడం కోసం నేను తండ్రి, నీ ఒంట్లో ఒక రక్త పొట్టు కూడా లేకుండా నా కోసం చిందించిన గొప్ప దేవా, నీ వందరములు సోదరులు మన వరకు కూడా నేను నమ్మకంగా పని చేయటకు, నమ్మకంగా బ్రతుకుటకు నేను తండ్రి అయ్యా మీరే సహాయం చేయండి, కృప చూపించండి. బలంగా చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు నేను తండ్రి మీకు సాక్షులుగా నిలబడటకు మీరే సహాయం చేయమని, కృప చూపించమని, నా పట్ల మీరు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు వందనములు స్తోత్రాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రాలు తెలియజేస్తూ, మా ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. నీతిమంతులు కాచేయును యేసు రక్తము, దుర్నీతినంత పాపును యేసు రక్తము, దుర్నీతినంత పాపును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, రోగములను పాపును యేసు రక్తము, రోగములను పాపును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, దురాత్మలను పారదోలును యేసు రక్తము, దురాత్మలను పారదోలును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నిబంధన నిలుపును రక్తము, యేసు రక్తము, నిబంధన నిలుపును రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము,